హాయ్ నమస్తే, నేను మీ తిమ్మారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే ఒక పొజిషన్ కానీ ఒక ఈసీ కానీ అదే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ప్రాబిషన్లో ఉందా, లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మార్టిగేజ్లో ఉందా, లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక లోన్ తీసుకొని ఎక్కడైనా తాకట్టు పెట్టాడా, ఇలాంటి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా గూగుల్లో వెళ్ళి భూభారతి అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది భూభారతి తెలంగాణ.gov.in. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో రైట్ సైడ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సిటిజన్ డిపార్ట్మెంట్ బ్యాంకర్స్ ఎన్ఆర్ఐ. సో మీరు క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ అవ్వండి, లేదంటే సైన్అప్లో మీ డీటెయిల్స్ ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్లో క్లియర్గా చూపిస్తుంది రిజిస్ట్రేషన్స్, మ్యుటేషన్స్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అదేవిధంగా నాలా కన్వర్షన్, అదేవిధంగా మార్కెట్ వాల్యూ, మనం కొనే ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అదేవిధంగా ల్యాండ్ డీటెయిల్స్ అంటే సపోజ్ ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను అనుకోండి, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఒక పాస్బుక్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ నెంబర్ కొడితే ఎన్ని ఎకరాల్లో ఎంత అమ్మిండు, ఎంత మిగిలి ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది, సో ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా క్లియర్గా ఇందులో చూడవచ్చు ఈసీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. మనము ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనే ముందు ప్రాహిబిషన్ ప్రాపర్టీలో ఉందా లేదా, అంటే ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, దేవుని మాన్యంలో ఉందా, లావణ్య పట్టాలు ఉందా, ఏదైనా కోర్ట్ ఇష్యూస్ ఉందా, అది కొనొచ్చా లేదా, ఏ విధంగా ఎలాంటిది ఉంది, ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని తెలుసుకుందాం. సో ప్రాహిబిషన్ ప్రాపర్టీలో దాని మీద నొక్కగానే ఈ డీటెయిల్స్ అడుగుతుంది. డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, మనం ఏ విలేజ్లో కొనాలనుకుంటున్నాం, ఏ మండలంలో, ఏ డిస్ట్రిక్ట్లో, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని ఇబ్రాహీంపట్నం దగ్గర రాయపూర్ విలేజ్లో కొనాలనుకుంటున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. సో దాని క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫెచ్. చూడొచ్చు. సో కంప్లీట్గా డీటెయిల్స్ అండి. ఫస్ట్ నెంబర్ 1వ నెంబర్ సర్వే నెంబర్లో 8 ఎకరాల 12 గుంటలు గవర్నమెంట్ భూమి ఉంది, సర్కారీ. సో అది చూపిస్తుంది చూడండి. అదేవిధంగా కింద చూడండి 4th నెంబర్ పలానా పేరుండి ఆ వ్యక్తి మీద లావణ్య పట్టా ఉంది. సో సర్వే నెంబర్ 10/A. అదేవిధంగా మిగతా కూడా చూసుకుంటాం. ఏదైనా ప్రాపర్టీ లావణ్య పట్టాల నుంచి తెలుస్తుంది మనకు. సో ఏ పర్సన్ నుంచి ఎలా ఉంది, ఆ పర్సన్ పేరు మీద ఉన్న భూమి లావణ్య పట్టాలో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 67, సపోజ్ ఎగ్జాంపుల్ 66, 67 ఇవన్నీ దేవాదాయ భూమి, దేవుని మాన్యాలు అంటారు కదా, దేవాదాయ శాఖకు సంబంధించింది. సో ఈ సర్వే నెంబర్లో మనము ఈ ల్యాండ్ కొనొద్దు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అంటారు కదా అలాంటిది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనము తరోగా చెక్ చేసుకున్న తర్వాతనే ల్యాండ్ కొనుక్కోవడానికి ముందుకు వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు ముందు మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.